హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు నేను ఒక టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి. ఇదే ఆ టెంపుల్, వినాయకుడి టెంపుల్ అనమాట. బిక్కవోలు వినాయకుడి టెంపుల్. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి అన్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే ఉందండి. టెంపుల్ గోపురం అయితే చిన్నదే కానీ చాలా కలగా అనిపించింది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, మన గోపురం ఎంట్రన్స్. ఈ టెంపుల్ ఈ గోపురంలోంచి మనం లోపలికి వెళ్ళాము అంటే ఫస్ట్ అంతా షాపింగ్ ఏరియా లాగా వస్తుందండి మనకి. ఆ తర్వాత మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగా షాపింగ్ ఏరియా అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనం కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇదంతా షాపింగ్ ఏరియా. దీన్నంతా దాటుకుంటూ వెళ్తే ఆ ఆర్చ్ కనిపిస్తుంది కదా లోపల, అది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్ అయితే గోదావరి జిల్లాలో వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. అందరికీ ఈ టెంపుల్ సుపరిచితమే అని చెప్పేసి అంటారు. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అనేది నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది యాక్చువల్గా మేము దసరా హాలిడేస్లో వెళ్ళాము. ఈ టెంపుల్కి అయితే చాలా బాగుంది టెంపుల్. వినాయకుడు అయితే చాలా కలగా ఉన్నారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ టెంపుల్ చుట్టూతా ఒక ప్రదక్షిణ అయితే చేసేసి వినాయకుడి చెవిలో, కుడి చెవిలో మనం మన కోరికను కానీ చెప్పినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం అండి. ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. దీని పక్క గుండా వెళ్తే ఇది టెంపుల్ లోపల మనం ప్రదక్షిణ చేయడానికి ఉండే ఏరియా. ఇలా ఫస్ట్ ఎంటర్ అవగానే ఇక్కడ చిన్న శివలింగము, నాగేంద్ర స్వామి వార్ల ప్రతిమలు అవన్నీ ఉంటాయి. పక్కనే ఇవి యాగము అవన్నీ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇది లోపల మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇలా స్వామివారికి కుడి చెవులో మనము మన కోరికని చెప్పినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు. మనము బయట మనకి గరిక బెల్లము అని చెప్పేసి ఇస్తారండి. మామూలుగా మనం కొబ్బరికాయలు కొనుక్కునే ప్లేస్లో ఆ గరికను కానీ తీసుకున్నట్టయితే ఇట్లా స్వామివారికి అయితే గరికను మనం సమర్పించవచ్చు. అట్లాగే బెల్లాన్ని పంతులు గారికి ఇస్తే స్వామివారికి నివేదన చేస్తారు. 20 రూపీస్ తీసుకుంటారండి అంతే, గరిక బెల్లం రెండు కలిపి. స్వామివారు చూడండి ఎంత కలగా ఉన్నారో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టెంపుల్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి, చాలా బాగుంది.